ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము. యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. విలాప వాక్యములు 3వ అధ్యాయము 26వ వచనము. దేవుణ్ణి వెదుకువారి ఎడల దేవుడు దయ చూపించువాడు. తను ఎవరైతే ఆశ్రయిస్తాడో యెహోవా తను ఆశ్రయించు వారి పట్ల దయాళుడై ఉంటాడు అని వాక్యం చెబుతుంది. మనుషులమై ఉన్న మనము ఆశ కలిగి దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మనకి చాలా మంచిది. ఎందుకంటే కొంతమంది ఎంతగా ఓపిక పడతారు అంటే, మా జీవితంలో ఇంకా కార్యాలు జరుగుతాయి, మేము ఇంకా ఎప్పటికైనా సరే, ఇప్పుడు మేము కష్టాలు పడి ఉండొచ్చు కానీ మేము ఎప్పటికైనా సరే ఒక రోజు మేము కూడా మా జీవితంలో విజయం చూస్తాము, దేవుడు మా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు అని ఓపికతో నువ్వు కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు నీ పట్ల దయను చూపించి నీవు అనుకున్న కార్యమును దేవుడు సఫలపరుస్తాడు. కనుక కొన్ని విషయాలలో మనము చాలా విషయాల్లో మనకి ఇష్టమైన వాటి కోసము లేదా అనుకున్న పని జరగనప్పుడు అటువంటి పరిస్థితుల్లో కనిపెట్టుకొని ఉంటాం. కానీ మనం సమస్య వైపు చూడకుండా సమస్యను పరిష్కరించే దేవుని వైపు చూసి మనము కనిపెట్టుకొని జీవించినప్పుడు దేవుడు ఈ దినమున నీతో చెప్తున్న మాట, నీ ఓపికతో ఉండు, నీ పట్ల కార్యం నేను చేస్తాను అని. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము యేసయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. ఇచ్చిన వాక్యమును తండ్రి నాయన ప్రతి ఒక్కరి హృదయములో నాయన నూరంతులుగా మీరు ఫలింప చేయండి, దీవించి ఆశీర్వదించి స్థిరపరచమని వేడుకుంటున్నాము దేవా. నాయన ఈ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి హృదయాలలో మరి మీరు ఫలింప చేయండి తండ్రి. వాక్యం విని వదిలివేయడమే కాకుండా వాక్యానుసారంగా నడుచుకొని బిడలుగా ప్రతి ఒక్కరిని మీరు ఐక్యపరచండి దేవా, జతపరచమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ దినమున తండ్రి నాయన ఎంతమంది నాయన ప్రయాణం చేస్తూ ఉన్నారు, వారి చుట్టూ వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించండి, మరలా క్షేమముగా వారి కుటుంబాలను వారు చేరుకొనిలాగున సహాయం చేయమని వేడుకుంటున్నాము దేవా. ఎంతమంది ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ చితికిపోయి ఉన్నారో తండ్రి, ఆర్థిక సమస్యల నుంచి లేవనెత్తవా తండ్రి, విడుదల కలిగించవా తండ్రి, సహాయం చేయి. నిన్నే నమ్ముకొని ఎంతో మంది జీవిస్తూ ఉంటుండగా ఒక్కసారి నాయన మీ యొక్క కన్నులను, మీ యొక్క మనస్సును త్రిప్పండి తండ్రి. నాయన అటువంటి ఆర్థిక సమస్యల్లో ఉన్నవారు మీరు ప్రత్యేకముగా ఈ దినమున జ్ఞాపకం చేసుకోనండి దేవా. ఓపికతో కనిపెట్టే సహనాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాం దేవా. నమ్మకమును విశ్వాసమును దయచేయండి దేవా, సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. కార్యం జరుగునుగాక యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా తగినటువంటి భాగస్వామితో వారిని మీరు ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాం దేవా. సాటి సహకారులుగా వారిద్దరు ఒకరి పట్ల ఒకరు ఉండలాగా సహాయం చేయండి తండ్రి. ఎంతమంది నైనా మరి బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారో యేసయ్య మీ దయతో వారి గర్భాలను ముట్టండి తండ్రి, సహాయం చేయండి. అవమానాన్ని కొట్టివేసి నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను వారికి అందించమని వేడుకుంటున్నాం దేవా. మీరు మహిమ పొందుకోమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రాధేయపడుతూ ఉంటుండగా సహాయం చేయండి తండ్రి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించండి. మీ క్షేమాభివృద్ధిని కలుగు చేయమని వేడుకుంటున్నాము తండ్రి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాము దేవా. సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రాధేయపడుతూ ఉన్నాము దేవా. మీరే మాకు సహాయకుడు, మా రక్షకుడు నాయన తండ్రి. మీరు తప్ప మాకు సహాయం చేసేవారి లోకంలో ఎవరు లేదు తండ్రి నాయన, లేరు నాయన. అటువంటి సహాయాన్ని మాకు అందించవా నాయన. ఎటువంటి నాయన సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, సమస్యల నుంచి విడుదల కలిగించండి యేసు నామములో నాయన. తగిన కాలం తగిన విధముగా ప్రతి ఒక్కరికి నాయన అనుకూలించలాగా సహాయం చేయమని
వేడుకుంటున్నాం దేవా. నాయన బలహీనలకు బలం చేకూర్చండి, రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి నాయన. నేను ఎంతమంది నాయన ఈ దినం నా ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారో తగినటువంటి ఉద్యోగాలు మనకు దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఆది నుంచి అంతవరకు తోడైన దేవుడవు, మాతో కూడా తోడైండి మాకు ముందుగా నడవమని వేడుకుంటూ, మాకు ఈ రోజు అంతా మాకు తోడుగా నడిపించమని వేడుకుంటూ, ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసించండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.